హెల్దీగా మినప సున్నుండలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూసేయండి. ఫస్ట్ మినువులు తీసుకుని ఎటువంటి మట్టి బండి లేకుండా నీట్గా శుభ్రం చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మినువుల్ని మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. 4 కప్పులు మినువులకి 2 స్పూన్స్ బియ్యం యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే సున్నుండ తినేటప్పుడు నోటి చుట్టుకోకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ మినువులని మనం పౌడర్ పట్టుకోవాలండి. ఒక మిక్సర్ జార్లోకి వేసుకుని 3 ఇలాచీ కూడా వేసేసి పౌడర్ పట్టుకోండి, మంచి ఫ్లేవర్ అయితే అందుతుంది. తర్వాత ఒక ప్లేట్లోకి ఈ పౌడర్ని అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ నేను 4 కప్పులు మినువులను అయితే ఉపయోగించి పౌడర్ చేసుకున్నాను కదా. షుగర్ అనేది మీరు టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 కప్పులు షుగర్ని అయితే పౌడర్ పట్టుకుంటున్నాను. దీని ప్లేస్ మీరు బెల్లం కూడా ఉపయోగించవచ్చు. ఇప్పుడు నేను నెయ్యిని కూడా గోరువెచ్చగా చేసుకుని ఈ పిండిలోకి నెయ్యిని వేసుకున్నాను. దీనిలోకి నేను జీడిపప్పు పలుకులను అయితే యాడ్ చేస్తున్నానండి. టేస్ట్ చాలా బాగుంటాయి, ఈసారి తప్పకుండా ట్రై చేయండి మీరు. ఈవెన్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సున్ని ఉండలు. సో ఇలానే మీరు హెల్దీగా చేసుకోవాలి అనుకుంటే షుగర్ని అవాయిడ్ చేసి బెల్లం యాడ్ చేసి సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతూ సున్ని ఉండలను అయితే రెడీ చేసుకోండి. సో ఈ వీటిని ఇప్పుడు ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని తడి తగలనివ్వకుండా ఉంటే 2 నుంచి 3 నెలల పాటు సేమ్ టేస్ట్తో చాలా ఫ్రెష్గా ఉంటాయి. సో నా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి.